ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్కే మస్తి, పుట్టపు ఆదర్శ అనే వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి తర్వాత ఇంటూరు రవికిరణ్ ఈ ముగ్గురు కూడా ఈ మార్ఫింగ్ సంబంధించిన డివైసులు వాళ్ళు కలిగి ఉండి ఈ యొక్క నాయకుల యొక్క ఫోటోలను వికృత రూపంలో మార్ఫింగ్ చేసి వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరఫరా చేస్తే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గట్రా చేస్తుండేవాళ్ళు. ఇందాక చెప్పిన విధంగానే చిన్న వాసుదేవరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి డిజిటల్ కార్పొరేషన్ అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది. ఆ టైంలో సత్తెనపల్లి చెందిన సివి రెడ్డి గారు, వీరారెడ్డి గారు కూడా దీనిలో యాక్టివ్ గా ఉండేవారు. అలాగే యూట్యూబ్ ఛానల్స్ మొత్తం దగ్గరగా ఒక 40 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. పీవీటీవీ, జానీ, శ్రీరెడ్డితో లాంటి ఇండివిజువల్ వ్యక్తిగత యూట్యూబ్ హ్యాండిల్ లో కూడా అసభ్యకరమైన పోస్టులు వీళ్ళు జారీ చేస్తూ ఉండేవారని చెప్పడం జరిగింది. మొత్తం వైఎస్ఆర్ సోషల్ మీడియాలో 130 మంది ఉండి వీరి వద్ద 400 పైగా హ్యాండిల్స్ ఉండి ఇదంతా కూడా వీడి యొక్క హజ్జల భార్గవ గారి రెడ్డి గారు ఇది చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ ఉండి అక్కడి నుంచి వీళ్ళంతా కూడా వీళ్ళ కార్యక్రమాలు నడిపించేవారు.